ఓకే. సో, మనం నిన్న మంత్ ఎండ్ యాక్టివిటీస్ అని మళ్ళీ వర్క్ డేస్ అని చెప్పుకున్నాం కదా! ఆ తర్వాత ఇప్పుడు మనం ఇవాల్టి నుండి రియల్ టైమ్ యాక్టివిటీస్ చెప్పుకుంటాం. అసలు ఆర్ట్ ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తారనో. ఓకే. సో, అందరూ వచ్చారు. ఆర్ట్ ప్రాసెస్ అసలు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి మనకి? ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? అండ్ మోరోవర్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని తెలుసుకుంటే, మనం రేపటి నుంచి మనం ఎప్పుడైతే మనం డైలీ యాక్టివిటీస్ రియల్ టైమ్ యాక్టివిటీస్ చెప్తున్నానో మీరు అక్కడ ఇంటర్లింక్ చేసుకోవాలి. సో, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆర్ట్ ప్రాసెస్ వల్ల రెస్పాన్సిబిలిటీ వ్యాస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కంపేర్ టు అదర్ ప్రాసెసెస్. అదర్ ప్రాసెసెస్ అంటే ఏంటి? ఏపీ, ఏఆర్, నేను ఫిక్స్డ్ సెట్ అకౌంటింగ్ టీమ్, ట్యాక్స్ టీమ్ అని చెప్పాను కదా. అండ్ ఈవెన్ దో ఎఫ్పిఏ టీమ్ అని ఎఫ్పిఏ టీంలో మీరు చూసుకుంటే ఎఫ్పిఏ టీమ్ ఎఫ్పిఆర్, ఎఫ్పిఎన్ఏ టీం లేకుంటే ఎఫ్ఆర్ టీమ్ అని అంటారు వాళ్ళని. పిఎన్ఏ లేదా ఎఫ్ఆర్. వీటిలో ఉండేవాళ్ళు మనకు క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు. ఏది సిఏ క్వాలిఫైడ్, లేకుంటే సిఎంఏ క్వాలిఫైడ్, లేకుంటే ఆర్ట్ వర్క్ ప్రాసెస్ లోనే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. వాళ్ళు ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరి మనకే ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కోర్ రెస్పాన్సిబిలిటీస్ ఈవెన్ దో ఎఫ్పిఎన్ఏ వాళ్ళకు ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మాత్రం మనకే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క అకౌంటింగ్ టీమ్ తోనే కమ్యూనికేట్ అవుతూ వర్క్ అయ్యేలాగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకే ఉంటుంది. ఓకే. సో ఇది నార్మల్ గా మాట్లాడుకుంటే థియరిటికల్ గా ఏం చెప్తున్నాడు? నేను ఇన్ని రోజులు చెప్పింది మొత్తము అంటే నేను నిన్న మొన్న చెప్పింది మొత్తము నేను మా కంపెనీలో ఏం చేస్తున్నా, నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది. మరి థియరిటికల్ గా కూడా అదే ఉంటుందో లేదో ఒకసారి చూసుకుందాం. ఈ ఒక్క క్లాసే మీకు మామూలుగా థియరీ అంటే ఇట్లా పీడిఎఫ్ ఉంటుంది, మిగతా అన్ని నా హ్యాండ్ రైటెడ్ నోట్స్ ఉంటాయి. ఓకే. సో చూస్తే రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ చూసారా? సేమ్ ఆర్ ప్రాసెస్ ని జిఎల్ అకౌంటింగ్ అని కూడా అంటారు. సో మీరు ఎవరన్నా నేను పంపించిన హెచ్ఆర్ డిస్కషన్ అని ఒక పీడిఎఫ్ పంపించాను చూసారా? అది హెచ్ఆర్ తో కాల్ ఎలా మాట్లాడాలి అనేది పంపించాను. ఓకే. సో మీరు అందులో చూస్తే చూడండి, ఆర్ ప్రాసెస్ ఆల్సో కాల్ ప్రాసెస్ ఇస్ కాల్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. ఏంటిది? జిఎల్ అకౌంటింగ్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఆర్ ప్రాసెస్, రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్, ఏటీఆర్ ప్రాసెస్, అకౌంట్స్ టు రిపోర్ట్ ప్రాసెస్. అంటే ఏంటిది? మీరు ఒకవేళ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మీకు కాల్ వచ్చినప్పుడు ఓన్లీ ఆర్ ప్రాసెస్ అంటేనే కాల్ అటెండ్ కాకుండా దాన్ని ఇంకా వేరే ఏమని పిలుస్తారు మామూలు బయట. మా దాంట్లో అయితే మా కార్గిల్ ఆర్ ప్రాసెస్ అని పిలిచేవాళ్ళు. నేను చెన్నై కంపెనీలో చేసినప్పుడు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. మా ఫ్రెండ్స్ కొందరు డిఎస్ఎం అనే కంపెనీలో చేస్తున్నాం, అందులో A2R అని అంటారు, అకౌంట్స్ రిపోర్ట్ అని. సో ఇవే అంటారు, ఎందుకంటే ఎక్కువ అన్నారు. ఇంకో వేరే అంటుంటే అది వేరే ప్రాసెస్ అన్నట్టు ఇక. సో ఆర్ ప్రాసెస్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఆల్సో కాల్డ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. సో ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫినాన్షియల్ క్లోజ్ ప్రాసెస్ refers to the series of activities that a company performs to record and reports its financial transaction at the end of the given period. చూసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గివెన్ పీరియడ్ అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ నేను ఒక జూన్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తూ ఉన్నా. ఇది జూన్ పీరియడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన ఆర్టీ వాళ్ళు వచ్చి -2 నుండి -5 +4 ఆర్ +5 వరకు వర్క్ చేస్తాము అని అన్నా. అవునా? అంటే దేనికి సంబంధించింది? జూన్ పీరియడ్ కి సంబంధించింది మనం జూలైలో వర్క్ చేస్తున్నాం కదా. సో ఆ వర్క్ చేసే పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నా మంత్ ఎండ్ క్లోజర్ పీరియడ్ అని అన్నా. సో ఇక్కడ డెఫినేషన్ లో కూడా ఉన్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గివెన్ పీరియడ్ వర్క్ చేస్తున్నాము అని అంటే రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది?
నేను ఏదైతే అన్నానో మన ఏపీ టీం వాళ్ళ దగ్గర నుంచి ఏఆర్ టీం వాళ్ళ దగ్గర నుంచి అండ్ వేరే అదర్ టీమ్స్ ఎఫ్ఏస్ ట్యాక్స్ వాట్ ఎవర్ టీమ్, సో అదర్ టీం నుంచి డేటా తీసుకొని మనం వర్కింగ్స్ ప్రిపేర్ చేసి అప్రూవల్స్ అనేది బుక్ చేస్తాం అవునా. సో దాన్నే రికార్డింగ్ రిపోర్టింగ్ అని అంటారు. వర్కింగ్స్ ప్రిపేర్ చేసి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించడమే రికార్డింగ్, దాన్ని మళ్ళీ పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లెక్క ప్రిపేర్ చేయడమే రిపోర్టింగ్. ఓకేనా అది. అండ్ ఇక మీరు కంపెనీ పర్ఫార్మెన్స్ అని ఇప్పుడు మనం చేసేది అండ్ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అని అంటున్నావు కదండి. సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే నువ్వు ఏదైతే నేను ఒక మాట ఎప్పటికంటున్నావు వర్కింగ్స్ మన వేరే టీం వాళ్ళతో డేటా రిక్వెస్ట్ తెచ్చుకొని దానికి మనం వర్కింగ్స్ ప్రిపేర్ చేయడము అని అంటే ఏంటిది, ప్రతి ఒక్క అకౌంట్కి మీకు మామూలుగా బ్యాలెన్స్ షీట్ లో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి అవునా, అండ్ పిఎన్ఎల్ అకౌంట్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. మీరు బుక్ చేసే ప్రతి ఒక్క ఎంట్రీ ఐదర్ పిఎన్ఎల్ అకౌంట్ కన్నా బ్యాలెన్స్ షీట్ కన్నా వెళ్తూనే ఉంటుంది. ఒక లెగ్ ఏమో పిఎన్ఎల్ అకౌంట్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ శాలరీ పేయబుల్ ఉంటే శాలరీ పేయబుల్ అకౌంట్ ఉంటే ఈ లెగ్ ఎక్కడికి వెళ్తుంది, పిఎన్ఎల్ అకౌంట్కి వెళ్తుంది. ఈ లెగ్ ఎక్కడికి వెళ్తుంది, బ్యాలెన్స్ షీట్. వీటిని లెగ్స్ అంటారు. ఇది మీరు కొంచెం అంటే నేను ఇది వర్డ్ ఇది మీకు కొత్త అన్నారు, కొత్త తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు మామూలుగా నోట్ చేసుకోండి. ఈ డెబిట్ అండ్ క్రెడిట్ ఒక్కొక్క లెగ్ అంటారు. సో డెబిట్ ఎక్కడికి వెళ్తుంది, పిఎన్ఎల్ అకౌంట్కి వెళ్తుంది. క్రెడిట్ ఎక్కడికి వెళ్తుంది, బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క ఎంట్రీ ఐదర్ పిఎన్ఎల్ అకౌంట్లలో రిఫ్లెక్ట్ ఇస్తుంది, బ్యాలెన్స్ షీట్లలో రిఫ్లెక్ట్ ఇస్తుంది. సో నువ్వు వర్కౌట్ చేసే ఈ ప్రతి ఒక్క అకౌంట్ కి దీన్ని వర్కౌట్ చేసే ప్రాసెస్ ఏందో దాన్ని ఒక యాక్టివిటీ అని అంటారు మామూలు ఎంఎన్సీలో. సో ఆ యాక్టివిటీ శాలరీ పేయబుల్ అంటే ఈ ఎంట్రీ మొత్తానికి సంబంధించిన జనరల్ ఎంట్రీ మొత్తానికి సంబంధించిన వర్కింగ్స్ ప్రిపేర్ చేయడమే ఒక యాక్టివిటీ అన్నట్టు నీకు. సో అట్లాంటి యాక్టివిటీస్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర నుంచి నువ్వు డేటా తీసుకొని ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటావు కాబట్టి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తేనే మిస్ అయ్యే ట్రాన్సాక్షన్ నువ్వు రికార్డ్ చేయగలవు, రికార్డ్ చేస్తేనే దాన్ని రిపోర్ట్ చేయగలవు, రిపోర్ట్ చేస్తేనే నువ్వు కరెక్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయగలవు. అర్థమైందా? అది సింపుల్ ప్రాసెస్. నేను ఏదైతే 2 days చెప్పానో అదే ఉంటుంది డెఫినేషన్ లో కూడా. ఓకే, సో end of the given period అన్నారు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏమంటున్నావు, ద ఆర్ట్వర్ ప్రాసెస్ ఇన్ ఫినాన్స్ స్టాండ్స్ ఫర్ రికార్డ్ టు రిపోర్ట్. ఓకే, ఇట్స్ క్రిటికల్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ కలెక్టింగ్, అనలైజింగ్, రిపోర్టింగ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఏమంటున్నాడు, కలెక్టింగ్, అనలైజింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే ఏంది, నథింగ్ బట్ కలెక్టింగ్ అంటే మనకైతే ఏదైనా వర్కింగ్స్ ప్రిపేర్ చేయాలి అని అంటే డేటా ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి రావాలి కదా, డేటా లేకుండానే కదా. సో అందుకని మనం డేటా రిక్వెస్ట్ నేను ఆల్రెడీ నేను మొన్న మంత్ ఎండ్ క్లోజర్ టైంలో చెప్పేటప్పుడు సెకండ్ డే నుంచి థర్డ్ డే వరకు మనం బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్స్ ఇస్తాము. 4th డేలో మాత్రం ఎవరికైతే మనం అక్రూవల్స్ వర్కింగ్ చేసేటప్పుడు ఆ అక్రూవల్కి సంబంధించిన మెయిల్స్ పెట్టడము లేకుంటే దానికి సంబంధించిన డేటా పుల్ చేసుకోవడం చేస్తాము అని చెప్పాను. ఈ మెయిల్స్ ఎందుకు పెడతాము, మనం ఎవరికైతే వేరే టీం వాళ్ళకి మెయిల్స్ ఎప్పుడు పెడతాము అని అంటే లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్. ఎందుకు, మనకు నెక్స్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్, ఇప్పుడు జూన్ లాస్ట్ వీక్ లో నేను వాళ్ళకు మెయిల్స్ పెడితేనే నాకు జూన్ ఫస్ట్ వీక్ లో నేను చేసే మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ కి వాళ్ళు నాకు డేటా పంపించగలను. నేను వాళ్ళకి రిమైండ్ చేస్తున్నట్టు, మనం మెయిల్ పంపకుండా కూడా నీకు డేటా అయితే పంపిస్తారు. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు డెడ్ లైన్స్ ఉంటాయి అని చెప్పిన, వర్క్ డే 2 నాడు, వర్క్ డే +1 నాడే మనం కంప్లీట్ చేయాల్సినవి ఉంటాయి అని చెప్పిన. వాళ్ళు ఒకవేళ మంచి చిల్చిలు ఉండి వర్క్ డే 1 నాడు సాయంత్రం పంపిస్తే నువ్వు ఎప్పుడు వర్కౌట్ చేస్తావు, ఒక్కొక్క యాక్టివిటీకి 3-4 hours టైం పడుతుంది అనుకుంటాను ఎగ్జాంపుల్. వాడు వర్క్ డే 1 సాయంత్రం నాడు చిల్లు పంపిస్తే వాడేమనుకుంటాడు, నేనైతే వర్క్ డే 1 నాడే పంపించినా అని అంటాడు. నువ్వు వర్క్ డే 1 నాడు కంప్లీట్ చేయగలవా, చేయలేవు, లేకుంటే ఓవర్ టైం చేయాలి. సో ఇవన్నీ మళ్ళీ మనకు ఆ టైంలో హెక్టిక్ ఉండకుండా ఉండేదానికి మనము మనం మంత్ ఎండ్ క్లోజర్ మిడ్ టైం స్టార్ట్ కాకముందే మనకు ఎవరి దగ్గర నుంచి డేటా అయితే రావాలో వాళ్ళ దగ్గర దానికి మనం కొన్ని పెడతాం, ఒక రిమైండర్ లెక్క. వర్క్ డే 1 ఇస్ ద డెడ్ లైన్, నువ్వు వర్క్ డే -1 లోకి పంపిస్తే నా వర్క్ డే 1 లో చేయడానికి వీలు ఉంటది అని ఇట్లా మనం ఒక ఫార్మల్ లాంగ్వేజ్ లో మనం మెయిల్ టైప్ చేసి పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ డే -1 నాడే పంపిస్తారు. మనం పొద్దున్న వచ్చేసరికి మనకు డేటా ఉంటుంది, మనకు ఎప్పుడైతే కుదురుతో టైమో ఆ టైంలో మనం చేసేసి కంప్లీట్ చేసేస్తాం. ఇదే
మేము అందరం రియల్ టైంలో చేసేది ఇట్లనే ఉంటుంది. సో అదే చిన్న వర్డ్ ఇక్కడ కలెక్టింగ్ అన్నట్టు. ఆ కలెక్టింగ్ అంటే ఏదో కాదు, ఆ డేటా పంపించింది మనం గ్యాదర్ చేసుకొని మనం వర్కౌట్ చేయాలంతే. అండ్ అనలైజింగ్ అంటే వర్కౌట్ చేసేది ఊరికనే వాడు పంపించింది కాపీ పేస్ట్ కాదు కదా, అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నది అంటే డేటా. ఇప్పుడు ఈ అనలైజింగ్ అనే వర్డ్ ఇప్పుడు నేను చెప్తున్నది మేము రియల్ టైంలో ఇస్తాం. మాకు ఒక డేటా వచ్చింది అని అంటే దానికి సపోర్టింగ్ ఎక్కడి నుంచి ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు ఏదైనా పర్చేస్ డేటా పంపించింది అనుకోండి, సో మాకు ఏదైనా పర్చేస్ డేటా పంపించింది, మిస్ అయిన ట్రాన్సాక్షన్ పర్చేస్ డేటా పంపించింది. ఈ పర్చేస్ డేటాకి సపోర్టింగ్ ఏంటి? సపోర్టింగ్స్ ఏముంటాయి పర్చేస్ డేటాకి? ఎవరైనా చెప్పగలరు మీకు తెలిసినంత వరకు? ట్రై అయ్యండి. ఇన్వాయిస్, గూడ్స్ రిసిప్ట్ అట్లాంటివి. కరెక్ట్, ఎగ్జాక్ట్. ఇన్వాయిస్ కాదు, ఇన్వాయిస్ మనకు లాస్ట్కి వస్తుంది. ఎందుకంటే మనం అప్పటికే మనం ఇప్పుడు ఇన్వాయిస్ వచ్చి ఉంటే ఏపీ వాళ్ళు బుక్ చేసేస్తారు. వాళ్ళకి ఇంక ఇన్వాయిస్ రాలేదు కాబట్టి గూడ్స్ రిసిప్ట్ మెయిన్ 95% మనం గూడ్స్ రిసిప్ట్ తోటే మనము అక్రూవల్స్ బుక్ చేయాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ గూడ్స్ రిసిప్ట్ అనేది మనకు సెకండ్ డాక్యుమెంట్, ఇన్వాయిస్ అనేది ఫైనల్ డాక్యుమెంట్, థర్డ్ డాక్యుమెంట్ అంటారు. ఇన్వాయిస్ ఫస్ట్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. మీకు 3-way చెకింగ్ అని P2P ప్రాసెస్ చెప్పేటప్పుడు నేను 3-way చెకింగ్. పర్చేస్ ఆర్డరా? ఎస్, ఎగ్జాక్ట్లీ, పిఓస్, పర్చేస్ ఆర్డర్. సో మనకు P2P వాళ్ళు ఎవరైనా కూడా ఈ 3 డాక్యుమెంట్స్ కౌంటర్ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ అనేది జరుగుతుంది. సో పిఓలు ఉన్న అమౌంటే మీకు వచ్చిన జిఆర్లో ఉండాలి, గూడ్స్ రిసిప్ట్లో. గూడ్స్ రిసిప్ట్లో అమౌంట్ మీకు ఇన్వాయిస్ ఉండాలి, ఇన్వాయిస్ ఉన్న అమౌంట్ మాత్రమే పే చేస్తారు ఇంకా. సో దీన్నే 3-way చెకింగ్ అని అంటారు. సో కొన్ని ఇట్లా ఏంటంటే 2-way చెకింగ్ ఉంటుంది. పిఓ నుండి డైరెక్ట్ ఇన్వాయిస్కి వెళ్తుంది. కాకపోతే ఎంఎన్సీ ప్రతి ఒక్క ఎంఎన్సీలలో 3-way చెకింగ్ అనేది ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇచ్చేది అట్లా. 3-way చెకింగ్ అంటే ఏంటిది, ఆ చెకింగ్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ యూజ్ చేస్తారు అని. సో ఇవి ఏంటిది అని అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్. మనకు గూడ్స్ రిసిప్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా రికగ్నైజ్ చేయకుండా మన దగ్గర డేటా పంపిస్తే మన పిఓ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ రెండింటిని క్రాస్ చెక్ చేసుకుని ఓకే మనడు కరెక్టే పంపించిన డేటా మన డాక్యుమెంట్ సపోర్ట్ ఉన్నది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం బుక్ చేస్తాం. ఇది రియల్ టైంలో మనకు ఇది నేను చెప్తున్నా కదా, మనకు ఎందుకు బ్రో వాడు పంపించిన డేటాని మనం బుక్ చేసి చేయొచ్చు కదా అని మీకు ఇంతకుముందే మన కన్ఫ్యూజన్ ఉంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు పర్చేస్ మనకి ఎన్ని పర్చేస్ పంపిస్తాడో తెలియదు, అవునా? మనం అన్నిటికీ పిఓ ఆర్డర్లో చెక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీరు మామూలుగా చూసుకోండి, చాలా టైం పడుతుంది, అవునా? సో అందుకని ఎంఎస్ ఎక్సెల్ నిన్న మిమ్మల్ని నేర్చుకోమన్నా కదా, దాంట్లో మనం కొన్ని ఫార్ములాస్ పెట్టి కొన్ని హై వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు లిటరలీ ఒక 250 లైన్ ఐటమ్స్ వచ్చేటి నేను ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు. నేనేంటిది నాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 30 to 50 మినిమం చెక్ చేయాలి అని వచ్చేది. 30 మినిమము, 50 మ్యాక్సిమం చెక్ చేస్తే సరిపోతుంది అని అన్నది. సో కాకపోతే ఎలా చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి అనేది నా ఇష్టం అన్నట్టు, ఏది ఈ 250లో. కాకపోతే మిస్టేక్ దొరికినప్పుడు మాత్రం వాళ్ళు నన్నే క్వశ్చన్ చేస్తారు. ఎందుకు? అక్కడ ఆల్రెడీ నీకు డాక్యుమెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది పంపించింది, నువ్వు చెక్ చేయకుండా ఎట్లా అక్కడ బుక్ చేసావు నేను నన్నే క్వశ్చన్ చేస్తాను. లిటరల్లీ నాకైతే 2-3 సార్లు క్వశ్చన్, నాకు ఐ మీన్ ఎస్కలేషన్ కూడా వచ్చింది. ఎస్కలేషన్ అంటే నాకు ఏది మన స్కోర్ కార్డ్ కూడా వచ్చింది నేను మిస్టేక్ చేయడం వల్ల. ఎందుకు అని అంటే ఇప్పుడు 250 లైన్ ఐటమ్స్ పంపించినప్పుడు 250 ఐటమ్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చెక్ చేయాలంటే నాకు రోజంతా అయిపోతుంది. సో మేము ఏం చేస్తున్నాము, అదేంటి హై వాల్యూ ఉన్నాము. హై వాల్యూ ఏదైతే ఇప్పుడు మాకు పర్చేజ్ చేసేది మిలియన్స్ లో ఉంటుంది. మాకు చెప్పాను కదా మాది $180 బిలియన్ కంపెనీ అని. సో ఇంత $1 బిలియన్ టర్న్ ఓవర్ చేస్తున్నా అంటే దాని పర్చేజ్ సేల్స్ చేస్తున్నా దాని పర్చేజ్ కూడా మినిమం ఒక 120-130 బిలియన్ అని ఉంటుంది కదా సార్, ఒక 100 బిలియన్ అని వేసుకోండి, ఎంత కొంత ఉంటుంది కదా. సో అంత టర్న్ ఓవర్ చేసుకునే కంపెనీకి మేము మామూలుగా నేను చూసేది పర్చేజ్ డేటాలో. సో 250 లైన్ ఐటమ్స్ వచ్చినప్పుడు నేను హై వాల్యూ అమౌంట్స్ ఫస్ట్ అది ఒక 30 అయితే 30, 20 అయితే 20, 50 అయితే 50 చెక్ చేస్తాను నేను ఆ పర్చేజ్ డేటా వచ్చినప్పుడు. డైలీ మార్నింగ్ లేచి అది చెక్ చేసుకున్న తర్వాత నేను ఏమైనా డూప్లికేట్లు ఉన్నాయా, ఒకవేళ ఎర్రర్స్ ఉన్నాయా, నేను మళ్ళీ శాంపుల్ డేట్స్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా,
లేకుంటే ఆ రిమైనింగ్ దాంట్లోకి వెళ్ళి నాకు ఇష్టమైన ఒక 10-15 అట్లా చెక్ చేయడం. మాక్సిమం ఎప్పుడు కానీ అవతల టీం వాళ్ళు పంపించేటప్పుడు కరెక్ట్గా పంపిస్తారు. ఏదో సమ్ నెగ్లిజెన్స్ వల్ల లేకుంటే దాన్ని ఏమంటారు ఓవర్ లుకింగ్ వల్లనో అలాంటి టైంలలో వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తారు కదా, మాక్సిమం టైంలలో అన్ని కరెక్ట్ ఉంటాయి. కాకపోతే చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం నీదే. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని నువ్వు అక్రూవల్స్ అనేది బుక్ చేయబోతున్నావు. సో నీకు ఒక డేటా ఎక్కువ ఉన్నది 250, 300, 1000. నాకైతే 1000, నాకు 2000, నాకు వేరే ఒక యాక్టివిటీ చేసినప్పుడు లిటరల్లీ 4000 లైన్ ఐటమ్స్ వచ్చేటి. అంటే ఎక్స్ట్రా 4000 ప్రీ ఆర్డర్లు వచ్చేటి. మీకు రియల్ టైం క్లాస్ వచ్చినప్పుడు చూపించగలిగితే చూపిస్తాను నేను. సో అట్లాంటప్పుడు అయితే నాకు 4000 చెక్ చేయాలంటే మీరు చూడండి, మనకు ఉండేదే 4 days రిపోర్ట్లో. 4 days మీకు దానికే సరిపోతుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నా కూడా నేను చెప్తా యాక్టివిటీ వచ్చినప్పుడు. సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకుండా మాత్రం మనం ఏది చేయొద్దు. ఇది మెయిన్. సో అది అనలైజింగ్ చేసేటప్పుడు ఏంటిది, మనం కరెక్ట్ డేటా పంపించిందా లేదా అని మనకి ఇంపార్టెంట్. ఆ పంపించిందా లేదా అని నువ్వు ఎట్లా చేస్తావు, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే చేస్తావు. సో అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కంపెనీ అంటే మనం అదే ప్రిపేర్ చేసేది. అండ్ దిస్ ప్రాసెస్ బిగిన్స్ విత్ ది కలెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్. ఓకే, సచ్ as సేల్స్, పర్చేస్ అండ్ ఎక్స్పెన్స్. చూడండి, కలెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్. దిస్ డేటా ఇస్ ప్రాసెస్డ్ అంటే మన వర్కింగ్ ప్రిపేర్ చేసి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే అల్టిమేట్ గా టీబీ ప్రిపరేషన్ అంటే ఎంట్రీస్ అన్ని బుక్ అయిన తర్వాత ఏం ఉంటాయని చెప్పిన మనము ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ మన పిఎన్ఎల్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ తర్వాత పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం అన్నా, అవునా? సో పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిందంటే మనకు ఆ మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీ అనేది అయిపోతుంది అక్కడికి. అదే లాస్ట్ స్టెప్. మీకు గుర్తుంటే ఎవరైనా నోట్ చేసుకుంటే పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాను అని చెప్పి, ఎవరికైనా గుర్తుందా? దేని రిలేటెడ్ ఎంట్రీ అనేది? ఓకే, ట్యాక్స్ ఎంట్రీ ఒకటి పోస్ట్ చేస్తాము అని చెప్పిన. ఎందుకు? మనకు పిఎన్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాతే కదా మనకు ప్రాఫిట్ ఎంత అని తెలిసేది. ప్రాఫిట్ ఎంత అని తెలుస్తేనే కదా దాని మీద ట్యాక్స్ ఎంత పే చేయాల్సి వస్తుంది అని తెలిసేది. సో ట్యాక్స్ ఎంట్రీ ఇస్ ద లాస్ట్ ఎంట్రీ మన పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత. సో అర్థమైందా మీకు? రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్ మీకు థియరిటికల్ ఇక్కడ ఉన్నది. దీన్ని మనం రియల్ టైంలో ఎలా చేస్తామనేది మీరు ఒకసారి మళ్ళీ చదువుకొని ఇదొక్కటి మాత్రం మీరు వర్డ్ టు వర్డ్ మీరు అర్థం చేసుకునేందుకు ట్రై చేయండి, నేను ఏదైతే చెప్పానో అది. ఎందుకంటే రియల్ టైంలో ఇదే చేస్తాను ఎగ్జాక్ట్. ఇది నేను చాలా డెఫినేషన్ చూసిన యాక్చువల్ ఆర్ట్ ప్రాసెస్ కి. ఏ డెఫినేషన్ మనకు మేము రియల్ టైంలో చేసేటప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇదొక్కటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది మనకు. నేను ఇలా కొన్ని మాడిఫికేషన్ చేయలేదు అనట్లేదు. కాకపోతే ఇదొక్కటి తెలుసుకొని అసలు మీకు 90% అసలు ఆర్ట్ ప్రాసెస్ అంటే ఏంటమ్మా అని అడగడు. కానీ అడిగితే మాత్రం ఇక మీరు చెప్తే ఆన్సర్ ఇక అయిపోయింది, జాబ్ వచ్చినట్టు. ఎందుకంటే కొన్ని రేర్ క్వశ్చన్ ఉంటాయి, అది ఎవరు పట్టించుకోరు, ఎవరికి తెలియదు, ఎవరి దగ్గర అంత కాన్షియస్ సెన్స్ తోని ఉంటారు అని అనుకోడు ఎవరు ప్యానల్ వాడు. కానీ అట్లాంటి వాటికి నువ్వు ఆన్సర్ చెప్పినావు అనుకో, అంతే, గన్ షాట్. సో నెక్స్ట్ లైన్ వచ్చేసి ఆర్ట్ ప్రాసెస్ ఆల్సో ఇన్వాల్వ్స్ రికన్సిలేషన్ ఆఫ్ ఫైనాన్స్ అకౌంట్స్ టు ఎన్షూర్ దట్ దే ఆర్ అక్యురేట్ అండ్ కంప్లీట్. This includes reconciling bank accounts, accounts receivable, accounts payable, and other financial accounts. The RTR process helps companies to identify and correct errors and discrepancies in the financial data. So, మీకు నేను చెప్పింది మా మామూలు గుర్తుంటే మన ఆర్టీఆర్ ప్రాసెస్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, సారీ, ఆర్టీఆర్ ప్రాసెస్ నుండి అకౌంటెంట్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ రికన్సిలేషన్స్ అని చెప్పిన మీకు గుర్తుంటే. మనము ఐసి రికన్సిలేషన్ అని, ఏపీఆర్ రికన్సిలేషన్ అని, ఏది బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అని, అదర్ అకౌంట్స్ రికన్సిలేషన్ అని చేస్తాము అని చెప్పిన. నేనేది ఇది మామూలు ఇది చెప్పకముందే ఇవన్నీ నేను చేస్తున్నాయి. లిటరల్లీ నేను మా కంపెనీలో నేను చేసిన రికన్సిలేషన్స్. బ్యాలెన్స్ షీట్ లో మీకు మళ్ళీ బ్యాంకు, క్యాష్ అండ్ బ్యాంక్ రికన్సిలేషన్ కూడా వస్తుంది, ఏపీఆర్ రికన్సిలేషన్, ఐసి రికన్సిలేషన్, ఇవన్నీ మనం చేస్తాము, మనకు వచ్చే టాపిక్ లో ఉంటాయి. అది రియల్ టైమ్ లో మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని. సో ఇక్కడ డెఫినేషన్ లో కూడా ఏమంటుండే సేమ్ అదే, ఆటో ప్రాసెస్ ఇన్వాల్వ్ ఫైనాన్షియల్
రికన్సలింగ్ ఫినాన్షియల్ అకౌంట్స్ అంటే ఇవి ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్, అదర్ అకౌంట్స్ అంటే టు ఎన్షూర్ దట్ దే ఆర్ అక్యురేట్ అండ్ కంప్లీట్. సో రికన్సిలేషన్ అనేది ఎందుకు చేస్తాం మనం? దానికి ఒక పర్పస్ అనేది రొటీన్ తీసుకొచ్చి రికన్సిలేషన్ చేంజ్ చేయం కదా. ఆ పర్పస్ ఏంటి అనేది మీకు ఆ క్లాస్ చెప్పినప్పుడు తెలుస్తుంది. కాకపోతే ఒక ప్రైమరీ పర్పస్ ఏంటి అని అంటే అవి అక్యురేట్గా ఉన్నాయా లేదా అండ్ కంప్లీట్గా ఉన్నాయా లేదా. అక్యురేట్గా ఉన్నాయా లేదా అంటే వితౌట్ ఎనీ ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని. కంప్లీట్గా ఉన్నాయా అని అంటే ఏదైతే డేటా రావాలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వచ్చిందా లేదా అని. అలా అండ్ దిస్ కంపెనీ ఓకే దిస్ ఇంక్లూడ్స్ రికన్సిలేషన్ ఆఫ్ దిస్ సో అండ్ అకౌంట్. ద ఆఫ్టర్ ప్రాసెస్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద ఎర్రర్స్ అండ్ డిస్క్రిపెన్సీస్ అంటున్నాను. అంటే ఏంటి, నువ్వు ఇలాంటి రికన్సిలేషన్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఏమన్నా అసలు అక్యురేట్గా ఉన్నాయా లేదా కంప్లీట్గా ఉన్నాయా లేదా చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది అని అన్నది. అంటే ఈ రెండు కండిషన్ సాటిస్ఫై కాకుంటే మనకి ఏం దొరుకుతాయి? ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకుంటే ఏమన్నా మిస్ అయినా ఇలాంటి ట్రాన్సాక్షన్ దొరుకుతాయి కదా. ఆ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో వచ్చేటట్టు చూడాలి. ఇది సో నెక్స్ట్ ఏమన్నా ద ఫైనల్ స్టెప్ ఇన్ ద ఆర్ట్ ప్రాసెస్ ఇస్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ which involves presenting financial information to the internal and external stakeholders such as shareholders, investors, regulators, so and so. And this reporting is essential to provide stakeholders with insights into the company's financial health and performance. సో మీరు చూస్తే ఓవరాల్ గా చెప్తున్నది ఏంటి అంటే మనం వన్స్ ఆఫ్టర్ ప్రాసెస్ వాళ్ళు క్లోజ్ అయ్యే టైంకి మనం ఏం చేస్తాము? ట్రయల్ బ్యాలెన్స్, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ అని ప్రిపేర్ చేస్తాం, అవునా? సో వీటన్నిటికి యూజ్ చేసుకున్నది ఎవరు? మన దగ్గరనే ఉంచుకుంటామా? లేదు కదా. మేనేజ్మెంట్ మన ఎఫ్పిఏ టీం వాళ్ళు, నేను అన్నట్టు మేనేజ్మెంట్ వాళ్ళు ప్లస్ ఎఫ్పిఏ టీం వాళ్ళు. సో ఇక్కడ అంటే మనకు ట్యాక్స్ అథారిటీస్ కి మనం పంపించమేమో కానీ ఈ డొమెస్టిక్ కంపెనీస్ లో ఉండే చిన్న చిన్న కంపెనీస్ లో ఉండే జిఎల్ అకౌంటింగ్ టీం వాళ్ళు ఏదైనా ట్యాక్స్ రిలేటెడ్ వాళ్ళకి ఏమైనా డేటా పంపించాలన్నా, లేకపోతే ఎఫ్పిఏ టీం వాళ్ళకి ఏదైనా పిఎన్ఎల్ ఒక యాన్యువల్ రిపోర్ట్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా పంపించాలన్నా కూడా వీళ్ళు ఈ డేటా తీసుకుంటున్నట్టు. ఏది మనం ప్రిపేర్ చేసే డేటానే. ఏది మన ఇక్కడ మన ఎంఎన్సీలలో ఆ డేటా ఎవరికి ఏ టీం వాళ్ళు పంపిస్తున్నారని తెలియదు కానీ మామూలుగానైతే మీకు అందరికి యాన్యువల్ రిపోర్ట్ అనేది ఐడియా ఉంటే, మీకు యాన్యువల్ రిపోర్ట్ అంటే మీరు ఇది మామూలుగా చూసుకోండి. యాన్యువల్ రిపోర్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. యాన్యువల్ రిపోర్ట్. ఈ యాన్యువల్ రిపోర్ట్ అనే దాన్ని మనము గవర్నమెంట్ అంటే ఇక్కడ మన దగ్గర అయితే సెబీ అని ఉంటుంది అండ్ ఎన్సిఐ అని ఉంటుంది. వేరే కంట్రీస్ లో ఏముంటుంది, సెబీ అనే దానికి మనం యాన్యువల్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఆ సబ్మిట్ చేసేటప్పుడు యాన్యువల్ రిపోర్ట్ లో మన పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది అన్నట్టు. సో అది ఆ పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ ఉండాలంటే మనం ప్రిపేర్ చేసి ఇస్తారు కదా వాళ్ళు యూజ్ చేసుకునేది. సో ఎక్స్టర్నల్ పార్టీస్ అంటే అట్లా గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికైనా. సో మళ్ళీ ఇంకా ఇంకొక ఎక్స్టర్నల్ పార్టీస్ ఎవరు ఉంటారంటే మనకు ఎవ్రీ క్వార్టర్స్ ఆడిట్ జరుగుతుంది కదా. సో ఆ ఆడిట్ జరిగేది మనకు వేరే ఎక్స్టర్నల్ పార్టీస్ వచ్చి మనకు ఆడిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకైతే కేపీఎంజీ వాళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏది యూజ్ చేసుకుంటారు, మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఆ డేటాని యూజ్ చేసుకుని వాళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు. సో విత్ ఇన్ ద కంపెనీ అంటే మాత్రం మీకు మళ్ళీ ఇంటర్నల్ ఆడిటర్స్ ఉంటారు. వాళ్ళు మన కంపెనీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళా తర్వాత ఈ ఎఫ్పిఐ టీం వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు మన డేటాని యూజ్ చేసుకొని కావాల్సిన డిసిషన్ మేకింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో మన డేటా అనేది అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇదండి డెఫినేషన్, యాక్చువల్ డెఫినేషన్ విత్ రియల్ టైం ఇదే ఉంటది. మీరు ఈ యొక్క డెఫినేషన్ ఒక్కటి చూసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ మీరు ఇంటర్లింక్ చేసుకోండి. క్వశ్చన్స్ అయితే మాక్సిమం దీని గురించే తరగడు. ఆర్ట్వర్క్ ప్రాసెస్ అంటే ఏంటమ్మా అని అడిగేది చాలా రేరు. నేను ఇన్ని ఇంటర్వ్యూ అటెండ్ అయినా మాకు తెలిసిన ఈవెన్ నా స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ కానీ ఎవరినైతే క్వశ్చన్ అడగదు. కాబట్టి దీనికి నీకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్ గురించి తెలిస్తేనే నువ్వు ఏదైనా స్టోరీ వెళ్ళేటప్పుడు నీకు అది ఈజీగా ఉంటుంది. లేకుంటే ఏదన్నా నీకు అనుకోకుండా ఏదైనా ఆన్సర్ నీకు తెలియని క్వశ్చన్ లేకుంటే మనం కవర్ అయిన టాపిక్ అడిగేది ఉంటే, సో నీకు ఆటో ప్రాసెస్ గురించి తెలిస్తే నువ్వు ఏదన్నా అప్పటికప్పుడు మేనేజ్ చేయడానికైనా కూడా నీకు యూజ్ అవుతుంది. ఈ నాలెడ్జ్ యూజ్ అయ్యేది. సో అసలు మనకు యాక్టివిటీస్ ఏముంటాయి? యాక్టివిటీస్ మనకు రెస్పాన్సిబిలిటీస్ రెండు సేమే ఉంటాయండి మోరాలిస్ రెస్పాన్సిబిలిటీస్. సో కొంచెం చేంజ్ ఉంటాయి, అవి ఏంటి అని చెప్పుకుందాం.
సో డేటా కలెక్షన్ మనం కవర్ చేస్తున్నాం. నేను మామూలుగానే ఏదైనా చిన్న పాయింట్ వచ్చినప్పుడు నేను కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వేరేటి కూడా కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది చేసిన అంటే అదే టాపిక్ ఒకవేళ వచ్చిందంటే నేను దాన్ని ఇంటర్లింక్ చేస్తాను అంతే. నేను మళ్ళీ స్టార్టింగ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. సో మీరు అందుకే కొంచెం ఫోకస్ పెట్టిని ఎప్పుడన్నా కొంచెం బుల్లెట్స్ పాయింట్స్ లెక్క రాసుకుంటూ ఉంటే అది మీకు యూజ్ అవుతుంది ఈ టైంలో. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్తా కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం చెప్పిన కుదరదు. సో డేటా కలెక్షన్ అంటే ఏంది? దిస్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ది కలెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్ సచ్ as సేల్స్, ట్రాన్సాక్షన్, ఇన్వాయిస్ రిసీట్స్. దిస్ డేటా కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద డిఫరెంట్ సిస్టమ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ విత్ ఇన్ ద కంపెనీ ఆర్గనైజేషన్ వాట్ ఎవర్. సో ఏమంటది, మనకు సాఫ్ట్వేర్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏమన్నా ఊరికే స్టార్ట్ అయినా డేటా అనేది రావాలి అన్న. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అన్న వేరే టీం, నేను ఎగ్జాంపుల్ చెప్పిన టీం ఉండగా ఏపీఆర్, ట్యాక్స్ ఇవన్నీ ఈ టీంల దగ్గర నుంచి వస్తుంది మనకు డేటా. ఈ టీంలతో పాటు మనకి ఏమంటున్నాడు, వేరే సిస్టమ్స్, డిపార్ట్మెంట్స్ అంటాడు. ఈ డిపార్ట్మెంట్స్ అంటే నాకు కూడా తెలియదు అసలు, ఉండదు ఈ డిపార్ట్మెంట్స్ అనేది. సిస్టమ్స్ అనేది ఉంటాయి. సిస్టమ్స్ అంటే ఏంటంటే నీకు కొన్ని టూల్స్ యాక్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏపీఆర్ వాళ్ళు యూజ్ చేసే టూల్స్ యాక్సెస్ ఉంటుంది, మన ఎస్ఏపీ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ ఎస్ఏపీ నుంచి రిపోర్ట్స్ పుల్ చేయడానికి మనం వేరే ఒక టూల్ వాడతాం. ఆ టూల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ టూల్ నుంచి రిపోర్ట్స్ పుల్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని నువ్వు వర్కింగ్స్ అనేది చేస్తుంటావు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒకటి చెప్తా. రాయల్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాకు సేల్స్ డేటా అనేది కావాలి. ఎందుకంటే సేల్స్ ని బేస్ చేసుకుని మాకు రాయల్టీ అనేది చేస్తామన్నట్టు. సో ఆ టైంలో సేల్స్ డేటాని మేము చెక్ చేయాలి అంటే మేము మాకు ఏపీఆర్ వాళ్ళు పంపించిన డేటా నుంచి మేము ఒక రిపోర్ట్ పూల్ చేస్తాం ఒక సిస్టమ్ నుండి. సో మేము అక్కడ చిన్న కంపారిజన్ చేసి ఓకే మ్యాచ్ అవుతుంది అని తెలుసుకున్న తర్వాతే మేము ఇక్కడ ఏంటిది రాయల్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీరు అక్కడ చూసుకుంటే నెంబర్ 1 మాకు ఫస్ట్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, సేల్స్ నుంచి వస్తుంది. ఇంకొక డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మేము ఏదైతే రిపోర్ట్ పూల్ చేస్తామో ఒక సిస్టమ్ నుండి అక్కడి నుంచి వస్తుంది. ఆ రెండింటిని యూజ్ చేసుకుని వర్కింగ్స్ ప్రిపేర్ చేస్తాం. సో మీరు అంటే మామూలుగా తెలుసుకోవచ్చు, డేటా అంటే ఓన్లీ టీమ్ దగ్గర నుంచి కాదు, మీరు కూడా కొన్ని సిస్టమ్స్ నుంచి పుల్ చేసుకోవచ్చు. అండ్ జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంది, జేఈ 2 లెగ్స్ ఏదైతే ఉంటాయి, మినిమం 2 లెగ్స్ ఉండేది ఏదైతే ఉంటుందో అదే జర్నల్ ఎంట్రీ. సో నువ్వు అల్టిమేట్ ఒకటి మీరు మామూలుగా చూడండి, కామన్ సెన్స్ ఇది. ఎంత డేటా తెచ్చుకున్నా, ఎన్ని వర్కింగ్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా అల్టిమేట్ గా అది ఎక్కడికి వెళ్ళాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కు వెళ్ళాలి అనేది మన గోల్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కు వెళ్ళాలి అంటే డైరెక్ట్ మనము ఈ ఎక్సెల్ కాపీని తీసుకొచ్చి ఎక్సెల్ లో పోస్ట్ చేస్తే అంటే పేస్ట్ చేస్తే అయిపోతుందా? కాదు, మనం ఎస్ఐపి లోకి పంపించాలి. దాన్ని ఎస్ఐపి లోకి పంపిస్తేనే మనకి ఎస్ఐపి ఇస్ బుక్స్ అన్నట్టు. ఎస్ఐపి సాఫ్ట్వేర్ అనేది బుక్స్ అన్నట్టు మనకి అందులోకి పంపించాలి. అందులోకి పంపిస్తే ఎలా పడితే అలా తీసుకుంటుందా? నో. అలా అందులో డేటా ఇన్పుట్ అవ్వాలి అంటే దానికి ఒక స్పెసిఫిక్ ఫార్మేట్ ఉంటుంది. సో ట్రెడిషనల్ గా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే మనకు రికార్డ్స్లలో రాసేది పైన శాలరీ అకౌంట్ బిట్టు, కింద శాలరీ పేబుల్ అకౌంట్ అని రాస్తాం కదా ఎగ్జాంపుల్ లో. సో అలాగే ఇక్కడ కూడా మనం ఒక జర్నల్ ఎంట్రీ ఫార్మేట్ లో ఇస్తేనే మన ఎస్ఐపి అనేది తీసుకుంటుంది. నువ్వు ఏ ఫార్మేట్ లో ఇచ్చినా కూడా తీసుకోదన్నట్టు. సో దానికోసం అనైనా మనము డేటా అంతా వర్కింగ్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ని జర్నల్ ఎంట్రీగా ప్రిపేర్ చేసి మనం ఎస్ఐపిలో అప్లోడ్ చేయాలి. అప్పుడు అది బుక్స్ లోకి పడిపోతుంది. అప్లోడ్ చేసిన అంటే కాదు, మీకు ఎస్ఐపి గురించి చెప్పినప్పుడు చిన్న పాయింట్ చెప్తా. అప్లోడ్ తర్వాత మనకు అప్రూవ్ చేస్తారు మన మేనేజర్లు. వాళ్ళు మేనేజర్లు అప్రూవ్ చేసిన తర్వాత అది బుక్స్ లో పడుతుంది. అంటిల్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అది బుక్స్ లో రిఫ్లెక్ట్ కాదు. ఓకేనా? సో జర్నల్ ఎంట్రీస్ అంటే ఏం లేదు, మామూలు జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం, రికార్డ్ చేసి రిపోర్ట్ చేయడానికి. సో మీరు చూసుకున్నా కూడా అయిపోతుంది. అండ్ జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్, ఇది మీకు ఇప్పుడే చెప్పానండి. జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్ అనేది, ఎందుకంటే ఇది మన వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టే, కానీ దీని గురించి చెప్పాలంటే మీకు కొంచెం వేరే టాపిక్ చెప్పాలి. ఎస్ఐపి రిలేటెడ్ టాపిక్. ఎస్ఐపి టాపిక్ ఆ రోజు చెప్పినప్పుడే మీకు జనరల్ లెడ్జర్ గురించి ఈ పాయింట్ నేను కవర్ చేస్తా. మీకు అక్కడ కూడా ఉంటుంది ఈ పాయింట్. సో డోంట్ వరీ, ఈ పాయింట్ నేను కవర్ చేస్తా ఎస్ఐపి గురించి చెప్పినప్పుడు. ఎందుకు అంటే నేను చిన్న బ్రీఫ్ చెప్తా. జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, మీరు యూజ్ ద సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ ఆర్గనైజేషన్. It is important to maintain general ledger accurately and ensure that all transactions are properly recorded and categorized. అంటే ఏంటిది, మన ఆర్ట్వర్క్ టీం వల్ల యాక్టివిటీ ఉన్నది, మనకు వచ్చి ఇందులో పడ్డది. మనకు ఎందుకు పడ్డది అంటే, ఎస్ఐపిలో మనకు 2 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి.
One is subledger, one is general ledger. సో ఈ సబ్లెడ్జర్ ని ఎవరు యూజ్ చేస్తారంటే ఈ ఏదైతే అదర్ టీమ్స్ అని అంటారో వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఈ జనరల్ లెడ్జర్ ని ఎవరు యూజ్ చేస్తారంటే మనం యూజ్ చేస్తాం. ఎవరు ఆర్ టీమ్ వాళ్ళు. సో అందుకనే మామూలుగా మనం మంత్ ఎండ్ క్లోజర్ అయిపోయిందంటే మనల్ని అందరూ జిఎల్ బుక్స్ క్లోజ్ అయినాయా లేదా అని మనల్ని వేరే వాళ్ళు అడుగుతారు అన్నట్టు. ఎవరు వేరే టీం వాళ్ళు జిఎల్ బుక్స్ క్లోజ్ అయినాయా అంటే మనకి ఏదైతే ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మనకు కొన్ని అకౌంట్స్ లో యాక్సెస్ ఉంటుందో మనకి ఏదైతే యాక్సెస్ ఉంటుందో ఆ యాక్సెస్ ఉన్నది ఓన్లీ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే. మనకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ మామూలుగా వేరే అకౌంట్స్ అంటే సబ్ లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి. సో మనం యూజ్ చేసి ఈ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ యాక్యురేట్ ఉన్నాయా లేదా, కరెక్ట్ యూజ్ చేస్తున్నామా లేదా, ఒకవేళ మనం రివర్సల్ పోస్ట్ చేస్తే అవి ఎలా పోస్ట్ అవుతున్నాయి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు ఎలా నెక్స్ట్ మంత్ క్యారీ అయినప్పుడు ఏ బ్యాలెన్స్ క్యారీ అవుతుంది, ఇవన్నీ చూసుకుంటాం అన్నట్టు మనం. ఓకేనా? ఇవన్నీ అక్యురేట్ గా ఉన్నాయి అంటే ఈ అకౌంట్స్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మొత్తం మనది ఇండైరెక్ట్ చెప్పాలంటే అదే ఈ పాయింట్ లో ఉంటుంది. అండ్ అకౌంట్స్ రికన్సిలేషన్ అంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను, అకౌంట్స్ కాదు మనకి ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకు అకౌంట్ మన యాక్టివిటీకి సంబంధించింది. సో కంపేరింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ డిఫరెంట్ అకౌంట్స్ సచ్ as బ్యాంక్ అకౌంట్స్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, ఎన్షూర్ దట్ దే ఆర్ అక్యురేట్ అండ్ కంప్లీట్. ఇది ఆల్రెడీ చెప్పిన దీని మీనింగ్. అండ్ ఎనీ డిస్క్రిపెన్సీస్ ఆర్ ఎర్రర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ కరెక్టెడ్. మనం ఒక్కసారి రికన్సిలేషన్ చేసిందంటే మనకి ఎన్నో తెలిసిపోతాయి. సో అది ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే నథింగ్ బట్ సింపుల్ గా మీరు ఇంతకన్నా మీరు చూస్తే పెద్దది ఉంటుంది కానీ మామూలుగా అదే చెప్పాను కదా, ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం. అది ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఇంతసేపు నేర్పిన ఆర్గనైజేషన్, మన FPA టీం వాళ్ళు, ట్యాక్స్ టీము, వేరే వాళ్ళు, మన మన సెబీకి మనం యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నా కదా, సో గవర్నమెంట్ వాళ్ళు ఆడిటర్స్ యూజ్ చేసుకోవడం. సో మన ఫినాన్షియల్ రిపోర్టింగ్ చేసిన తర్వాత వాళ్ళందరూ యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ అండ్ కన్సాలిడేషన్. ఇది కూడా మీకు తర్వాతే వస్తుంది. ఎందుకంటే ఈ క్లోజింగ్ అనేది ఈ ఒక్క టాపిక్ క్లోజింగ్ అండ్ కన్సాలిడేషన్ అనేది నేను తీసుకోను. ఇది వేరే వాళ్ళు, ఇది మనకు R2R టీం వాళ్ళకు ఉన్నా కూడా మా కంపెనీకి నేను చేసిన కంపెనీకి అప్లై కాలేదు ఈ క్లోజింగ్ అండ్ కన్సాలిడేషన్ అనేది. కాకపోతే నేను వింటూ ఉన్నా, వేరే టీం వాళ్ళు చేస్తారు అని వింటూ ఉన్నా. నాకు జస్ట్ బ్రీఫ్ ఐడియా ఉన్నది అని అంతే. అది చెప్తే మీకు సరిపోతుంది కానీ మీకు ఈ ఒక్క క్లాస్ వచ్చేసి వేరే వాళ్ళు తీసుకుంటారు, లేక తీసుకుంటాము అని అన్నారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా తీసుకోకుండా మాత్రం నేను వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మీకైనా చెప్తున్నాను ఈ ఒక్క ప్రాసెస్ క్లోజింగ్ అండ్ కన్సల్టేషన్. మీరు ఇక్కడ చూస్తే సార్ క్లోజింగ్ వచ్చేసి మనం ఏదైతే క్లోజ్ చేస్తామో, నేను ఏదైతే P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ట్యాక్స్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడమే క్లోజింగ్. అక్కడి వరకు మీకు అందరు క్లోజింగ్ వరకు అర్థం చెప్పి వస్తుంది నాలెడ్జ్. కన్సాలిడేషన్ ఎప్పుడు చేస్తామంటే మీరు వర్డ్ అనే తెలుసుకోవాలి. కన్సాలిడేషన్ అంటే ఒక 2-3 కంపెనీస్ కానీ 2-3 సబ్సిడరీస్ కానీ మన ఉంటే ఒకే ఏరియాలో మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆ 3-4 ఎంటిటీస్ యొక్క డేటా మనము కన్సాలిడేట్ అంటే మర్జ్ చేసి పంపించాలి. మర్జ్ అంటే ఇందులో 100 ఉంటాయి, వేరే దాంట్లో కూడా 100 ఉన్నాయి, 200 చేసి పంపించడం కాదు. కొన్ని అకౌంటింగ్ పాలసీస్ ఉంటాయి కన్సాలిడేషన్ చేసేటప్పుడు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారమే నువ్వు కన్సాలిడేషన్ అనేది చేయాలి. సో ఆ రూల్స్ రెగ్యులేషన్ దాన్ని అప్పుడు చేసేటప్పుడు ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి అది అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఒకసారి ఎవరన్నా తెలుసుకున్న తర్వాత మీకు ఒకసారి నేను చెప్తా పక్క. సో అదండి. సో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ R2R ప్రాసెస్. ఇక్కడ ఏమంటున్నారు, ఇంతసేపు మనం చెప్పుకున్నది R2R ప్రాసెస్ యొక్క యాక్టివిటీస్. సో ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి, రెస్పాన్సిబిలిటీస్. సేమ్ రెస్పాన్సిబిలిటీస్ R2R రెండు సేమే ఉంటాయి, ఏం కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ రికార్డింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఇదే ఇక్కడ మీకు చూపించాను కదా జర్నల్ ఎంట్రీస్ అని. ఈ జర్నల్ ఎంట్రీస్ ఏదైతే ఉంటాయో దాన్ని రికార్డింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఎందుకంటే నువ్వు ఏదైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఏం కావాలి, జర్నల్ ఎంట్రీ అనేది కావాలి. సో R2R accountant is responsible for recording of financial transaction accurately in the company's books of accounts. This includes journal entries and posting transaction in the journal ledger.
అండ్ రికన్సిలేషన్ ఆఫ్ అకౌంట్స్. సో అర్థమైందా? జర్నల్ ఎంట్రీ అనేది లేకుండా నువ్వు రికార్డింగ్ అనేది చేయలేవు. సో ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇదే రిపోర్టింగ్ అని. ఓకే, సేమ్ మన పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడమే. అండ్ మేనేజింగ్ అకౌంటింగ్ ప్రాసెస్ అంటే నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో మేనేజింగ్ ద అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. ఏమంటున్నాడు? R2R అకౌంటెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ది అకౌంటింగ్ ప్రాసెసెస్ విత్ ఇన్ ద R2R function, and this includes monitoring and monitoring the closing process, ensuring compliance with the accounting policies and procedures, managing the internal control environment. అంటే ఇక్కడ ఏమంటున్నాడు మీరు చూస్తే, ఓవరాల్ గా దానికి పెద్ద హెడ్డింగ్ వచ్చేసి మేనేజింగ్ ద అకౌంటింగ్ ప్రాసెస్ అని అన్నాడు. సో సింపుల్ గా మీరు చెప్పాలి అంటే, ప్రతి ఒక్క కంపెనీలో ఇంటర్నల్ గా ఒక అకౌంటింగ్ పాలసీ ఉంటుంది. ఏది బుక్స్ లో మనం ఇలాగే చూపిద్దాం ఈ ట్రాన్సాక్షన్ ని అని ఒక పాలసీ ఉంటుంది. ఎక్స్టర్నల్ అకౌంటింగ్ పాలసీ అంటే యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రిపేర్ చేసేది. సో ఈ రెండు అకౌంటింగ్ పాలసీస్ మన దగ్గర మనకు తెలిసి ఉండాలి ఒక R2R ఫంక్షన్ వాళ్ళకి. సో ఎక్స్టర్నల్ అకౌంటింగ్ పాలసీ అంటే మీ బుక్ చూస్తే అర్థమైపోతుంది. ఇంటర్నల్ అకౌంటింగ్ పాలసీ ఎట్లా తెలుస్తుంది మీకు? మీకు వెళ్ళిన తర్వాత కేటీ ఇవ్వడము, మేనేజర్ చెప్పడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి చెప్పిన గ్యాదర్ డేటా, ఆ నాలెడ్జ్ తోటి నువ్వు బుక్స్ కరెక్ట్ గా పోస్ట్ అవుతున్నాయా లేదా, అకౌంటింగ్ పాలసీ కాంప్లిమెంట్స్ విత్ అకౌంటింగ్ పాలసీస్ పోస్ట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. అండ్ క్లోజింగ్, దిస్ ఇంక్లూడ్స్ మానిటరింగ్ ద క్లోజింగ్ ప్రాసెస్. అంటే ఇది మనకు ఉండదు, మన మేనేజర్ వాళ్ళు మనము ఏదైతే డెడ్ లైన్స్ పెట్టుకున్నామో ఆ డెడ్ లైన్స్ ప్రకారం మనకు డేటా అనేది ప్రిపేర్ అవుతుందా లేదా క్లోజింగ్ ప్రాసెస్. సో కాకుండా వాళ్ళు మన దగ్గరికి రావడం, మనకి హెల్ప్ చేయడము, మన అకౌంటింగ్ పాలసీ ప్రకారం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఈ 4-5 days లో మనము అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అవుతూ చేయకుండా ఉండదు. ఎందుకంటే యాజ్ అన్ అకౌంటెంట్స్ మనకు దాని మీద ఆల్రెడీ గ్రిప్ ఉంటుంది కాబట్టి ఏ ఎంట్రీ బుక్ చేసినా కూడా యాజ్ పర్ అకౌంటింగ్ పాలసీస్ ఉంటుంది. క్లోజింగ్ ప్రాసెస్ మానిటర్ అంటే విత్ ఇన్ ద డెడ్ లైన్. నేను మొన్న చూపించాను, బర్త్డే 1, 2, 3, 4, 5 లో ఏదైతే డేట్ ఇచ్చారో డెడ్ లైన్ డేట్, ఆ డెడ్ లైన్ డేట్ ప్రకారమే పోస్ట్ అవుతుందా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఏమున్నది, మేనేజింగ్ ద, సో మెయింటైనింగ్ ద అక్యురసీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఫినాన్షియల్ డేటా. అక్యురసీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా అంటే నథింగ్ బట్ మీరు ఏ ఎంట్రీ పోస్ట్ చేసినా కూడా, మీరు ఏ వర్క్ చేసినా కూడా దానికంటూ సపోర్టింగ్ ఉండి, ఆ సపోర్టింగ్ లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అంత బ్యాలెన్స్ మాత్రమే నువ్వు ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. సో అండ్ ఇంటిగ్రిటీ అంటే క్వాలిటీ చెక్స్ అన్నట్టు. వాళ్ళు ఏదో పంపించారు, మనము వాళ్ళతోని వాళ్ళు ఏదైనా మనకు బ్యాలెన్స్ పంపించారు అనుకోండి, బ్రో ఈ వర్క్ వాళ్ళు ఏంటిది మనకు ఒక్కోసారి ఎంఎస్ ఎక్సెల్ వర్కింగ్స్ కూడా పంపించేటట్టు ఉంటుంది. మనం దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ పోస్ట్ చేయొద్దు. ఆ ఎంఎస్ ఎక్సెల్ లో వాళ్ళు వర్కింగ్ చేయాలి అంటే వాళ్ళకి అసలు ఒరిజినల్ డాక్యుమెంట్ సపోర్ట్ ఏమున్నది అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాని ప్రకారం డేటా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేగాని మనకు తెలుసానో లేకుంటే ఆ టైం వర్క్ కంప్లీట్ కావాలనో అట్లాంటి చిల్లర పనులు అయితే చేయొద్దు. సో అది. అండ్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ నథింగ్ బట్ పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడమే. సో మీరు సాఫ్ట్వేర్ అకౌంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫినాన్షియల్ అనాలిసిస్. ఫినాన్షియల్ అనాలిసిస్ అంటే నథింగ్ మీరు ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ అని మనం చేస్తాము అని. ఎందుకు ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ మీకు 1 day ఉంటుంది క్లాస్. ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము, చేసినప్పుడు మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది. అండ్ సపోర్ట్ టు ద డిసిషన్ ఇన్ బిజినెస్ మేకింగ్. సో ఎందుకు ఈ బిజినెస్, మీరు ఈ వర్డ్ మీరు కావాలంటే పక్కకు రాసి పెట్టుకుని ఉంచుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ అండ్ బెటర్ బిజినెస్ డిసిషన్ మేకింగ్. మనం ఏం చేస్తామని. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ లో మనం చేసేది ఒకే ఒక్క పని, అనాలిసిస్ మొత్తం అయిపోయిన తర్వాత కమెంట్స్ రాస్తాం. ఆ కమెంట్స్ యూజ్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్కి వచ్చే దాన్ని మన డిసిషన్ అనేది తీసుకుంటారు. అండ్ అనలైజింగ్ ద ఫినాన్షియల్ డేటా టు రిటర్న్స్, ఇవన్నీ మనం చేసేది. అడ్వైస్ సపోర్ట్ టు ద అదర్ డిపార్ట్మెంట్స్. ఓకే. అండ్ లైస్ విత్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అంటే మనం ఇచ్చే డేటా ఎవరెవరికి యూజ్ అవుతుంది, ట్యాక్స్ టీమ్ వాళ్ళకని, ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ ఎవరు సెబీ వాళ్ళకి. సో వీళ్ళందరికీ మనం సపోర్ట్ ఉంటాం. మాక్సిమం సపోర్ట్ ఎవరికి ఉంటాం, రెగ్యులర్ గా అంటే ఆడిటర్ వాళ్ళకు ఉంటాం, ఇంటర్నల్ ఆడిటర్ వాళ్ళకు ఉంటాం, ఎఫ్ఏ టీమ్ వాళ్ళకు ఉంటాం, మన ట్యాక్స్ టీమ్ వాళ్ళు ఏమైనా స్క్రూటినీ వచ్చి ఉంటే వాళ్ళకు ఉంటాం. సో వాళ్ళకి సపోర్ట్ వాళ్ళు ఎవరినో అడగరు. ఎన్ని ఫైనాన్స్ అకౌంట్స్ టీమ్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని అడగరు, మనకు వచ్చి R2R ప్రాసెస్ వాళ్ళని అడుగుతారు. వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబుల్. అండ్
continuously improve the closing process. So the R2R process is responsible for identify areas of improvement within the R2R function, implementing the process improvement with effectively and efficiency, effectiveness వర్క్ అవుతుంది. అంటే ఏమంటున్నాడు, కంటిన్యూస్ ఇంప్రూవ్ ప్రాసెస్. ఇది మామూలు ఒక కొత్త ప్రాసెస్, కొత్త కంపెనీ అయింది అనుకోండి, మనం కంటిన్యూస్ ఏదన్నా ప్రాసెస్ ఇలా కాదు, మనం మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్పొచ్చు అన్నట్టు. సో ఈ ప్రాసెస్ ని వేరే లెక్క చేస్తే మనకి ఎఫిషియన్సీ తొందరగా అయిపోతుంది అండ్ మోర్ డేటా కూడా అక్యురేట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి చాలా రేరు. నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ఇంతవరకు కూడా ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతుందో ఆ ప్రాసెస్ ని చేంజ్ చేయలేదు. ఒక్కసారి చేంజ్ చేసినాము. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినా కూడా అది మీకు డేటా గుర్తుండదు. మీకు అక్రూవల్స్ లో చెప్పేటప్పుడు వన్ ఆఫ్ ద టాపిక్స్ అది. ఆ టాపిక్ చెప్పినప్పుడు నేను కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ ద ప్రాసెస్ నేను గుర్తుపెట్టుకున్నా. అక్కడ నేను ఆల్రెడీ సైడ్ ఎండింగ్ స్టిక్కర్ లెక్క రాసున్నా. సో ఆ ప్రాసెస్ కూడా చెప్తా. మన జిఐటి అక్రూవల్స్ అని బుక్ చేస్తాము. జిఐటి అక్రూవల్స్ బుక్ చేసేటప్పుడు నేను ఒక ఇంప్రూవ్మెంట్ చేయించాను. నేను మా మేనేజర్ కలిపి. సో అసలు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే డైరెక్ట్ మనకి ఇట్లయితే నాకు లేట్ అవుతుంది, తొందరగా ఇది వేరే లెక్క పంపించండి అంటే వెళ్తానే అక్కడ. ఎందుకంటే నీకు డేటా పంపించేటోళ్ళు ఎవరు, వాళ్ళ ఆ టైంలో ఎట్లాంటి వర్క్ మీద ఉంటారు, వాళ్ళ మేనేజర్ ఎవడు, వాళ్ళకు నీకు పంపించాలంటే దాని మీద వర్క్ చేయాలంటే వేరే ఎక్కడి నుంచి డేటా వస్తుంది. ఇవన్నీ చూసుకొని వాళ్ళకు ఓకే మాకు పంపించడానికి ఏం ప్రాబ్లం లేదు అని అన్నప్పుడే వాళ్ళు పంపిస్తారు. అంతేగాని మనం అడగగానే వాళ్ళైతే పంపించారు డేటా. సో ఇలా ఉంటది. కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ప్రాసెస్ అంటే మనం చేసే R2R ఫంక్షనే నీ తెలుగుతోటి నువ్వు ఇంకంత మంచిగా ఎట్లా చేయొచ్చు అనేది చెప్పగలగాలంతే. కాకపోతే ఎవరు చెప్పరు కూడా, చెప్పినా ఎవరు పట్టించుకోరు. కొన్ని రేర్ కేసెస్ లో ఉంటాయి. అది ఎలాంటి కేసెస్ అనేది సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. సో ఇదండి R2R రెస్పాన్సిబిలిటీస్ అండ్ యాక్టివిటీస్. ఈ పీడిఎఫ్ మీకు ఇప్పుడు పంపిస్తాను. ఓకే, పీడిఎఫ్ మీకు అందరికి షేర్ చేస్తాను. సో ఎక్సెల్ అని చెప్పాను కదా, ఇవాళకైతే క్లాస్ అంతే అండి. రేపు మామూలుగా మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఇప్పుడు నోట్ పంపిస్తాను. ఈ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డెఫినేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కొన్ని కాన్సెప్ట్స్ తోని స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. మీరు బుక్స్ నేను ఒక ఎంట్రీ చెప్పాలి అంటే దానికి ముందు కాన్సెప్ట్ ఉంటుంది కదా, దాన్ని చెప్పి స్టార్ట్ చేస్తాం. మనకు సాటర్డే సండే క్లాస్ అయితే ఉండదండి, ఓన్లీ మళ్ళీ మండేనే ఉంటుంది క్లాసు. ఒకవేళ సాటర్డే ఏదైనా క్లాస్ తీసుకుంటానంటే మాత్రం నేను ఫ్రైడే ఈవినింగ్ వరకు నేను చెప్తా. ఎప్పుడు కానీ మనకు 4 weeks కదా, ఒక్క వీకెండ్ అయితే నేను తీసుకుంటా క్లాసెస్. అది కొంచెం ఇప్పుడు అయితే కుదరదు. మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రాలేదు కాబట్టి వన్స్ ఒక్కసారి మీకు నేనైతే R2R ప్రాసెస్ గురించి నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను రియల్ టైం క్లాస్ తీసుకునేది. అది కూడా అది ఏ సాటర్డే అని చెప్తాను. మీరు ఎక్కడున్నా కూడా నేను చెప్పిన ప్లేస్కి అయితే ఒక్కసారి రావాలి. ఒక 2-3 hours మీకు రియల్ టైంలో మేము ఎలా చేస్తామని చూపిస్తాను నేను. అది ఒకవేళ డ్యూరింగ్ ద సెషన్ ఉండదు, డ్యూరింగ్ ద సెషనే ఉంటుంది సాటర్డేలో. లేదు అని అంటే మాత్రం మనకు వన్స్ ఒక క్లాస్ అంతా అయిపోయినాక మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందే నేను స్క్రీన్ అనేది చూపిస్తాను. ఓకేనా? సో నేను నిన్న ఎంఎస్ ఎక్సెల్ గురించి మాట్లాడాను కదా. సో ఫస్ట్ అండ్ ప్రైమరీ మోస్ట్ నేను ఏమని చెప్పాను, 95 కూడా కాదండి, 95 అయినా కూడా తక్కువ అవుతుంది. 99% మన వర్క్ ఎంఎస్ ఎక్సెల్ మీదనే ఉంటుంది. ఓకేనా? ఎంఎస్ ఎక్సెల్ లేకుండా ఇప్పుడు మా టీమ్మేట్ ఇప్పుడు నేను మామూలుగా నా టీం ముందర చేస్తున్నాను, అతను కూడా ఇంకా ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసుకున్నాడు. సో అట్లా నేను మామూలు జస్ట్ రిఫరెన్స్ ఎందుకంటే అసలు R2R మా రూమ్ అందరూ R2R. నాకు తెలుస్తుంది కదా అది ఎంఎస్ ఎక్సెల్ ఎంత ఇంపార్టెంట్ అని. మీరు ఎంఎస్ ఎక్సెల్ రాకుంటే, ఎంఎస్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ రాకుంటే మాత్రం మీరు ఇప్పటి నుంచి నేర్చుకోనికన్నా ట్రై చేయండి. అదేమంత బ్రహ్మ విద్య కాదు. సో నేను ఒకటి ప్రాక్టీస్ చేసుకోనికి మీకు ఒక ఫైల్ పంపిస్తా. నాకు వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మీ మెయిల్ ఐడీస్ అందరు పంపించండి. అది నేను మా చెన్నై కంపెనీ చేసినప్పుడు వర్కింగ్ ఫైల్ అది చూసుకోండి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా. అది ఇప్పుడు వచ్చిందంటేనే ప్రాక్టీస్ చేయడానికి రెడీ కాకండి. దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను తర్వాత చెప్తా. సో క్లాస్ అయిపోయిన తర్వాత మెయిల్ ఐడీస్ పంపించండి. ఇవాళైతే మీరు ఒక ఫార్ములా చూసుకోండి, VLOOKUP అనే ఫార్ములా. వచ్చిన వాళ్ళు మాత్రం ఒక ఫార్ములా అండ్ 5 షార్ట్ కట్స్ అంటే ఏంది, ఫార్ములాస్ అంటే ఏంది. ఫార్ములాస్ అంటే నువ్వు ఏదన్నా వాల్యూని డిరైవ్ చేసుకోవాలి అని అంటే మాత్రం నీకు దగ్గర ఉన్న డేటా తోటి నువ్వు ఆ ఫార్ములాని పెడితే నీకు ఆల్రెడీ అది సోర్స్ డేటాని వేరే దగ్గర నుంచి తీసుకొని నీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో షార్ట్ కట్స్ అంటే నీకు ఎంఎస్ ఎక్సెల్ ఇక షార్ట్ కట్స్ అంటే దీనికి ఏమంటారు, నువ్వు ఏదైనా లాంగ్ ప్రాసెస్ ఉంది కానీ షార్ట్ కట్ గా చేయడానికి. నువ్వు ఇప్పుడు కర్సర్ ను మూవ్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళే బదులు నువ్వు వేరే షార్ట్ కట్ యూజ్ చేస్తావు, దాన్ని షార్ట్ కట్స్ అంటారు అంతే.
సో ఒక ఫార్ములా, సో 2 తీసుకుందాం లేండి. VLOOKUP ఒకటి అండ్ HLOOKUP. VLOOKUP, HLOOKUP 2 ఫార్ములాస్ అండ్ 5 షార్ట్ కట్స్. 5 షార్ట్ కట్స్ నేర్చుకోండి. నేను ఒక 2 షార్ట్ కట్స్ చెప్తాను. ఇది మీ దునియా మొత్తానికి తెలిసినవి. Ctrl+C, Ctrl+V. ఇది అందరికి తెలిసింది. ఇది షార్ట్ కట్ అన్నట్టు. సో మీరు ఏం షార్ట్ కట్స్ నేర్చుకున్నారు అనేది మీరు జస్ట్ ఒక పేపర్ మీద ఎక్కడన్నా మీరు మామూలుగా పెట్టండి. నేను ఫార్ములాస్ మాత్రం ఇవే 2 నేర్చుకోండి, వేరే ఏదద్దు. ఎందుకంటే 2 నేర్చుకొని మీరు ఫార్ములాస్ సెషన్స్ అయ్యేలోపు మీరు 40 to 50 నేర్చుకుంటుంది. సో నాకే ఇంతవరకు 40 to 50 రాలేదు. సో నేను ఇప్పుడు నాకు ఇవి 2 వచ్చు కాబట్టి నేను చెప్తున్నా. మీకు రేపటి రోజు నేను ఒకటి చెప్పాలి అని అంటే నేను అది నేర్చుకుంటా. సో సైమల్టేనియస్గా మీరు నేర్చుకున్నా కంపల్సరీ. నేను ఇవి చెప్తున్నా అంటే ఇవి నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నట్టు, ఓకేనా? సో ఒక 5 నాకు తెలిసి 1 week 10 daysకే నేను ఏదైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నానో అవి మీకు కవర్ అయిపోతాయి. నెక్స్ట్ 10 days ఏముంటాయంటే మీరు నేను కొత్త నేర్చుకుందాం ఇంకా. ఓకే, సో రేపు ఇవాళ అయితే 5 షార్ట్ కట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. నాకు 5 కాదు 10 తెలుసు అంటే ఆ 5 వరకు ఉంచుకోండి. ఆ షార్ట్ ఇవి కూడా తెలిసిన వాళ్ళు ఇంకా కొత్తగా ఏం నేర్చుకోకండి. నేను రేపు మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే చూద్దాం, ఓకేనా? సో ఇదండి, Ctrl+V Ctrl+C డిలీటెడ్. మనం వేరే 5 షార్ట్ కట్స్ పంపాలి నాకు. సారీ, మీరు నాకు పంపించాలి ఇది గ్రూప్ లో షార్ట్ కట్స్ ఏంటి అని 5. ఓకే బ్రో ఎస్ బ్రో. యాక్చువల్గా మనం అసలు ట్రేడింగ్ అకౌంట్ అసలు యూజ్ చేయము బ్రో ఇక్కడ. ఈ మనకు వర్కింగ్ లైఫ్ లో ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తాం కదా. గ్రాస్ ప్రాఫిట్ కోసం ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేస్తాం కదా మనం. అంటే P&L అకౌంట్ అని అంటున్నాము అంటే దానికే మనం ట్రేడింగ్ అకౌంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నట్టు మనం ఏంటిదంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకు P&L రివ్యూ అని ఒకటి ఉంటుంది. మీకు నేను చెప్పానో లేదో, బర్త్డే -2 నాడు ఎలక్ట్రిసిటీ అంటే ఎందుకు ఎక్స్పెన్స్ చేస్తున్నాం అంటే గ్రాస్ ప్రాఫిట్ ఒకటి కావాలి అని మీకే చెప్పానా వేరే టీం వాళ్ళకి చెప్పలేదు. ఓకే. సో నేను బర్త్డే -2 నాడు ఒక ఎక్స్పెన్స్ అనేది బుక్ చేస్తాను మన దాన్ని. అది ఎందుకు బ్రో అంటే బర్త్డే 1కు బర్త్డే -2కి కొన్ని యాక్టివిటీస్ కంప్లీట్ కావాలి. డెడ్ లైన్ అనేది బర్త్డే 1 నాడే కంప్లీట్ చేసేస్తాం. ఎందుకు అని అంటే మాకు బర్త్డే 2 నాడు గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉన్నదో పంపాలి. ఎవరికి? మేము కంట్రోలర్షిప్ వాళ్ళకి. సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉన్నది అని పంపాలి అని అంటే మాకు ఈ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ కావాలి. సో నేను ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ యూజ్ చేస్తున్నా, ఒక వర్డ్ యూజ్ చేస్తున్నా అంటే ఇండైరెక్ట్ గా నా దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఉన్నట్టే, అవునా? అవును బ్రో. సో అది నీకు ఒకవేళ రియల్ టైమ్ లో వచ్చేసరికి దాని ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అనకున్నా నువ్వు యూజ్ చేసే పర్పస్ ఏంటిది? గ్రాస్ ప్రాఫిట్ కాబట్టి నీకు డిఫాల్ట్ గా నువ్వు చేసే ట్రేడింగ్ అకౌంట్ అన్నట్టు. ఓకే ఏమన్నా ఉన్నాయా డౌట్స్? ఇట్లాంటి డౌట్స్ అడగండి. ఒకవేళ లిటరల్లీ చెప్తున్నా, ఒకవేళ ఇప్పుడు నాకు ఇది మన విజయ్ బ్రో అడిగిన డౌట్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. మీరు అడిగే క్వశ్చన్ నాకు ఇంకా హెడేక్ రావాలి. నేను అప్పుడు ఏంటంటే మా సీనియర్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతా. మీకు వస్తుంది క్లారిటీ, నాకు వస్తుంది. మీరు అట్లా నేర్చుకుంటే మీకు ఆ రియల్ టైం పోయినాక ఓకే ఇది వినయ్ చెప్పిండు ఆల్రెడీ, ఇదే నా ఉండేది అని మీరు ఈజీగా ఇంటర్లింక్ చేసుకుంటారు. మీకు ఇప్పటికి ఏం తెలీదు అంటే మీకు జస్ట్ ఒక 5% ఏమో తెలిసింది ఆఫ్టర్ టీమ్ అని ఏం చేస్తున్నారు అనేది. మొత్తం క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఈజీగా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే ఏదో 2 years 3 years వర్క్ చేసినట్టు ఫీల్ అవుతారు అక్కడికి. ఎందుకంటే చెప్పే ప్రతిదీ మీరు ఇంటర్లింక్ చేసుకోగలరు అంతే. ఓకే అండి, మరి మళ్ళీ నేను రేపు ఎల్లుండి అయితే క్లాస్ లేదు, మండేనే క్లాసు. సో ఏదైనా అప్డేట్ ఉన్నది ఉంటే నేను గ్రూప్లో పింగ్ చేస్తాను. ఓకే, బాయ్ అండి.